హాయ్ అండి అందరికీ. ఇదొచ్చి గాంధారి నోము. ఇది కనుమ రోజు మార్నింగే నోముకుంటారు తెల్లార ముందుకే. ఇదొచ్చేసి మనము గాంధారి నోము వచ్చేసి 3 ఇయర్స్ నోముకుంటారండి. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 600 గ్రాములు పోసి 13 చేసి నోముకుంటారు. రెండో సంవత్సరం వచ్చి కేజింబావు. థర్డ్ సంవత్సరం వచ్చేసి 2.5. ఇదేందంటే మనం 3 సంవత్సరాలు నోముకోలేని వాళ్ళు ఒక్క సంవత్సరంలో ఇవన్నీ పెట్టి నోముకుంటారు. 3 సంవత్సరాలే పోసి నోముకుంటారు. ఇదేందంటే మనం ఇవి పువ్వొత్తులలో ఆవు నెయ్యి వేసి ముందు నానబెట్టేసుకోవాలండి. దీనికి మంచిగా ముద్దలకి నువ్వుల ముద్దలకి మంచిగా బొట్లు పెట్టి పోగు దారాలు వేసి ఒక బేషన్లు ఇవన్నీ పెట్టేసుకొని మంచి పోగు దారాలు బొట్లు పెట్టేసుకొని పెట్టుకోవాలి. ఇదేంటంటే మనం ఈ నోముకి తోడు కావాలి కంపల్సరీగా. మనం మంచిగా గౌరమ్మ చేసుకొని అన్నీ చేసుకున్న తర్వాత ఈ దీపాలు వెలిగించుకొని 13 సార్లు నోముకోవాలి. నోముకున్న తర్వాత ఇవి దీపాలు కొండెక్క ముందుకే మనం వాయనం ఇవ్వాలి. సపోజ్‌గా మీకు ఎవరైనా దొరకలేదు టైంకి అనుకుంటే కనుక తులసమ్మకైనా ఇవ్వచ్చు వాయనంగా. మనం ఏంటంటే ఇవి మిగతాయి అయితే ఒకరికిద్దరికి ఇచ్చిన తర్వాత ఇంకా కొండెక్కిన తర్వాత అయినా ఇవ్వచ్చండి. ఇది మాట్లాడకుండా చేసుకోవాలండి కంపల్సరీగా. వాయనం ఇచ్చేటప్పుడైనా మనం నోముకుంటున్నప్పుడైనా మాట్లాడకూడదు. ఇది చాలా మంచి నోమండి. ఎందుకంటే అప్పట్లో గాంధారి కుంతి కూడా నోముకుంది. మహాభారతంలో గాంధారి అని కుంతి కూడా నోముకుంది. చాలా పవర్ఫుల్. ఈవెన్ ఒక్కసారైనా ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా ఏదో ఒక సంవత్సరం అయితే కంపల్సరీగా నోముకోండి. చాలా మంచి నోము, పెద్ద నోము కూడా. ఇలాంటివి అయిపోగొట్టుకుంటే మంచిదండి చాలా. ఇదేంటంటే మనం ఫస్ట్ వాయనం ఇచ్చేటప్పుడు కూడా దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. మనకు అమ్మ వాళ్ళకైనా వదిన వాళ్ళకి ఎవరికైనా ఇది దీపం చేతిలో పెట్టేసి చెవులో చెప్పాల్సింది ఏంటంటే, చేతిలో దీపం చెవులో గోపురం. ఆనాడు కుంతి నోముకుంది, గాంధారి నోముకుంది, ఈనాడు నేను నోముకున్నాను అనేసి చెవులో చెప్పేసి ఇవ్వాలండి. ఇంకా ఇది ఏంటంటే మీకు పాసిబుల్ అయితే ఒక్క సంవత్సరంలో ఇవన్నీ పెట్టేసి నోముకోండి. కంపల్సరీగా నోముకునే నోము అన్నమాట సంక్రాంతి నోము, పెద్ద నోములు. ఇంకా ఇదైతే నేను పేపర్లో కూడా మీకు రాసి పెట్టాను. మీరు ఒకవేళ నోముకోవాలనుకున్నప్పుడు ఇట్లా చదువుకొని నోముకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.